హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము మ్యాంగోస్ తోటి మ్యాంగో రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కేసరి టేస్ట్ అయితేనంటే నోట్లో వేసుకున్నామంటే వెన్నెలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా. ఇక్కడ రవ్వ కేసరి చేయడానికి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇదే కప్పుతోటి ఒక 1/2 కప్పు దాకా షుగర్ తీసుకోవాలి. మామిడి పండు తీయగా ఉన్నట్టయితేనంటే షుగర్ కొంచెం తగ్గించుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. తర్వాత రవ్వ కేసరి కొరకు కొన్ని కాజు, కిస్మిస్, ఇలాచి, తగినంతగా నెయ్యి అనేది తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కడాయి కొంచెం మీటెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాజు వేసుకోవాలి. కాజు వేసేసుకొని కాజుని కాసేపు వేపుకోండి. కాజు వేగిన తర్వాతనే కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ ముందు వేసామంటే మాడిపోతుంది. ఇప్పుడు ఈ కిస్మిస్ వేసుకున్న తర్వాత ఈ కిస్మిస్ని కూడా కొంచెం దూరగా అయ్యేంతవరకు వేపుకోవాలి. లైట్గా కిస్మిస్ అనేది ఇలా పొంగాలన్నమాట. ఇలా మంచిగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తర్వాత మనము ఇదే కడాయిలో సూజీ తీసుకొని వేపుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సూజీ రవ్వను వేసుకొని దూరగా అయ్యేంతవరకు వేపుకోవాలి. రవ్వ అనేది మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని వేపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రవ్వ అనేది మంచిగా ఇలా వేగితేనే మనకు ఈ రవ్వ కేసరి అనేది మంచి రుచితో వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకుందాము. 2.5 కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకు 2.5 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు ఈ రవ్వ కేసరి మనకు చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా బాగుంటుందన్నమాట, సాఫ్ట్గా. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఉంటలేమి కట్టకుండా మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనము మ్యాంగోస్ తీసుకుందాము. ఒక 2 మ్యాంగోస్ తీసుకొని నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ మ్యాంగోస్ని ఇలా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్లా. మీరు కావాలంటే మ్యాంగో మొత్తం పీల్ తీసేసుకొని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా మనం తీసుకున్న 2 మ్యాంగోస్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మ్యాంగో ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ఏమీ వేయకుండా మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా. ఇప్పుడు మనకు ఈ రవ్వ కూడా మంచిగా ఉడికి ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకుందాం. షుగర్ వేసేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా ఈ రవ్వలో కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనము ఈ రవ్వ అనేది కొంచెం ఇలా లూజ్ అవుతుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకున్నామంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నెయ్యి వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఈ మనం చేసే రవ్వ కేసరి అనేది ఇంకా టేస్టీగా రావాలంటేనంటే ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. చాలా బాగుంటుంది రుచి. మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ మిల్క్ పౌడర్ అంతా ఇలా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టుకున్నాం కదా మ్యాంగో జ్యూస్ వేసుకోవాలి. మ్యాంగో జ్యూస్ వేసుకున్న తర్వాత ఈ మ్యాంగో జ్యూస్ అంతా కూడా ఈ రవ్వలో కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా ఉండాలండి అన్నమాట. మనకు కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండొద్దు, ఇలా జారుడుగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనకు చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా మంచిగా ఈ నెయ్యి అంతా కలిసేటట్టు కలిపేసుకోండి.
ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ఉండాలండి, జారుడుగా ఉండాలి, గట్టిగా ఉండొద్దన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంతే, మనకు మ్యాంగో రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రవ్వ కేసరి అయితేనంటే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ కాజు వేసాను, కిస్మిస్ వేసాను కదా, మీరు కావాలంటే ఇంకా బాదాం, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగుంటుంది. మరి మీకు ఈ మ్యాంగో రవ్వ కేసరి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.